మూర్ఖంగా నడుపుతున్నారు. ఎవర్రా వీళ్ళు? అడ్డంగా వస్తున్నారండి. తెలీదయ్యా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరా మీరు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? మిమ్మల్ని అయ్యో రే ఫీలింగ్స్, ఆ రోజే చెప్పాను కదరా ఆ గోల్డ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని. సార్ ఇప్పుడు హౌ టు టార్చర్ అని బుక్ రాస్తున్నారు. నిజం చెప్పు, అనవసరంగా ఒళ్ళు హూనం చేసుకోకు. ఏం చేస్తారా? ఇక మాట్లాడి ప్రయోజనం లేదు. సార్ చాలు, బాడీ తట్టుకోదు. ఇక తెల్లారే ప్రతిరోజు నీకు ఇలాగే ఉంటుందిరా. అయ్యయ్యా, ఏంటి కర్మ? ఒకసారి కిందకు చూసుకో. అద్దర్రగొట్టే అమ్మాయిలు. ఏంటి కళ్యాణి, సినిమా ఎలా ఉంది? అద్దరింది దాసు. కొడితే మగాడు, తగ్గితే ఆడిది అని ఏం డైలాగులు చెప్పారు ఆ దొంగలు. ఎరగదీశారు అప్ప. ఇప్పుడు అర్థమైందా నిన్నెందుకు ఈ సినిమాకి తీసుకొచ్చాను? ఏ ప్రాబ్లం లేకుండా పక్కాగా సెటిల్ అవ్వచ్చు. నీకే నువ్వు చెప్తావులే, నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. భయపడ కళ్యాణి, చేసే పని మీద దృష్టి పెట్టాలి. నీ బాడీ ఉందే, దొంగతనం చేయడానికి తగ్గట్టుగా నిన్ను పొట్లంగా చుట్టి పెట్టి ఏ సుందరాన్ని దూసేయచ్చు. నువ్వు నన్ను చుట్టి పడేయడంలోనే ఉండు. ఇప్పుడు నేను సిద్ధంగా లేను. రేపు పెట్టుకుందామా? దాన్ని మూడు మార్చరా దాసు. రేపా? అవును కళ్యాణి, నేను జ్యోతిష్కుడితో ఆల్రెడీ మాట్లాడేశాను. ఈ రోజే చాలా మంచి రోజట. నువ్వు మొదటి ద్వారం తెరిచి లోపలికి వెళ్ళేంత వరకు నేను తోడుగా ఉంటాను. ఆ తర్వాత ఏం చేయబోతున్నావో మళ్ళీ ఇంకొకసారి నాకు రిపీట్ చేసి చెప్పు. ఇప్పుడు ఎందుకు దాసు చెప్పిందే చెప్తావు? ఇప్పటికి 10 సార్లు విన్నాను. బాబాయ్ కొట్లో తినే చపాతీలు కూడా అరిగిపోయాయి. వెరీ గుడ్. అయితే నువ్వు యాక్టివ్ గా ఉన్నావు. ఇందాక మనం చూసిన సినిమాలో హీరోయిన్ లాగా. ఇలా చూడు, లోపలికి వెళ్ళాక నగలన్నీ దిగేసుకొని అద్దం ముందు చూసుకోకు. లోపలికి వెళ్ళామా, నగలన్నీ సర్దేసుకున్నావా, తిరిగి బయటకు వచ్చేసామని ఉండాలి. ఓకేనా? రేపటి నుంచి మన ఇద్దరం కోటీశ్వర్లు కాదు దాసు. బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందట. అలా తొడగొడితే ఏమవుద్ది? లెగ్ పీసులు అయ్యి వేలాడుతూ ఉంటాయి. ముందుగా ఇచ్చిన ప్రాజెక్ట్ ని సక్రమంగా పూర్తి చేయి. ఆ తర్వాత కలలు కనొచ్చు. అర్థమైందా? పదవాళ్ళ వాడిని 4 రోజులుగా ఫాలో అవుతూ ఉన్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. టైం 1 గంట అయింది. అలారం అవుతుంది చూడు. తనకి షుగర్ ఉంది. గంటకు ఒకసారి పాట పాడడానికి వెళ్తాడు. పాట పాట రావడానికి 10 నిమిషాలు పట్టుద్ది. ఈ లోపల నువ్వు లోపలికి వెళ్ళిపోవాలి. తర్వాత 2 గంటలకు అలారం మోగాక నువ్వు వెంటనే బయటకు వచ్చేయాలి. ఓకే? లోపలికి వెళ్ళి నగలన్నీ దొంగతనం చేసి ప్రాజెక్ట్ ని సక్సెస్ గా పూర్తి చేసి నువ్వు రెగ్యులర్ గా వెళ్లే లాడ్జ్ లో కాకుండా వేరే లాడ్జ్ కి వెళ్ళి స్టే చేయి. రేపు ఉదయాన్నే ఆ రూమ్ ని ఖాళీ చేసి మనం ఎప్పుడు కలుసుకుంటామే ఆ వంతెన కింద కలుసుకుందాం. మిగిలిన విషయాలు రేపు పొద్దున మాట్లాడుకుందాం. చాలు దాసు, ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు. రా వెళ్దాం. ఏంటి ఇంత ధైర్యంగా వెళ్తుంది? అద్దరగొట్టే అమ్మాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. ఆ 2 లక్షల రూపాయల హారాన్ని మాత్రం మర్చిపోకే. సరే దాసు, నువ్వు వెళ్ళు. దేవుడా, ఇంతవరకు నేను ఎన్నో రకాలుగా దొంగతనాలు చేశాను. నన్ను ప్రతిసారి జైల్లో తీసుకెళ్లి వేశావు. నాకు ఏమీ సాయం చేయలేదు. కానీ ఈసారి నేనే జైలుకి వెళ్తున్నాను. దయచేసి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ గా ఫినిష్ చేసి పెట్టు స్వామి. ఓం నమః శివాయ. శంభో శంకర. అర్థం పగలగొట్టా. దాన్ని పగలగొట్టా. నడవరా, అదరా ముందు. ఎక్కువ బాబాయ్, ఎక్కువ. ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడా? నాకు విండో సీట్ కావాలి, అక్కడ కూర్చుంటాలే. వదిలే. రైట్ రైట్. సార్ ఈడేం చేశాడో చూసారా? చూసాను. నువ్వు వెళ్ళవయ్యా. రేయ్, బట్టల దుకాణం గ్లాస్ ఎందుకురా పగలగొట్టా? తాగితే పెద్ద రౌడీవా? పళ్ళు రాలిపోతాయి. మీరు సార్ ఒక్కొక్కడు మందులకు మంచిగా లేకుండా అలాడుతున్నాడు. వాళ్ళు ఏంట్రా అంటే బొమ్మకి 2000 రూపాయలు డ్రెస్లు వేసి బిల్డప్ ఇస్తున్నారు. మేసం ఉన్న ప్రతి మగాడికి కోపం వస్తుంది సార్. నా నోటికి మంచి మాటలు రావు చెప్తున్నా. తిట్టండి సార్, మీకేంటి? నన్ను బాగా తిడతారు, ఆ తర్వాత భోజనం పెడతారు. నీ మీద 75 కేసు పెట్టి కోర్టులో ఫైన్ కట్టిస్తేనే బుద్ధి వస్తుందిరా. సరే, వెళ్తూ బిర్యానీ ఆర్డర్ చేయండి. అయ్యో, చస్తున్నాను కదరా.
సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇన్స్పెక్టర్, రాయప్ప కొట్లో దొంగతనం జరిగిందా? ఎప్పుడయ్యా? ఇదిగో వస్తున్నాను. ఈ దొంగ రాస్కెల్ ఎక్కడున్నాడు? మరి అక్కడెవడు దొంగతనం చేశాడు? ఏవయ్యా సుబ్బయ్య సార్, బయలుదేరవయ్యా. నాకు దొంగతనం చేయడానికి అర్హత లేదా? ఇప్పుడు వెళ్ళి చూడండి. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు నుంచున్నారు? అయ్యా నమస్కారం అయ్యా. అన్నా మీరేం కంగారు పడకండి, కనిపెట్టేద్దాం. ముందు షట్టర్ తీసింది ఎవరు? నేనే సార్. మిగతా డోర్లు ఓపెన్ చేసినప్పుడు డ్యామేజ్ జరిగిందా? అలాంటిదేం లేదు సార్. లోపలికి వచ్చాను, అలమారలో ఉన్న నగలు, పెట్టిలో ఉన్న నగలన్నీ ఏ ఒక్కటి లేవు సార్. ఏదో తప్పు జరిగిందని అర్థమయ్యింది. వెంటనే అయ్యగారికి ఫోన్ చేశాను. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాం. కొట్టు మూసేటప్పుడు కెమెరాలు ఆఫ్ చేస్తాం సార్. మంచిదే. మరి ఎందుకని కెమెరాలు తగిలించారు? కరెంటు బిల్లు పెరగకూడదు కదా, అందుకే. మీ అందరినీ ఒక్కొక్కరుగా విచారించాలి. మీలో ఎవరి మీద సందేహం లేదు, కానీ అందరి మీద సందేహపడుతున్నా. ఇప్పుడు ఎలా దొంగలు ఎలా పట్టుకుంటారు? కంగారు పడకండి, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, కనిపెట్టేద్దాం. ఏమంటున్నావే? సరే వస్తున్నాను. భయపడక. ఏంటన్నా మొహం అదోలా ఉంది? ఒకసారి ఇంటికి వెళ్దాంరా. అలాగే అన్నా. ఏమండి, గంట నుంచి ఈ బాక్స్ ఇక్కడే ఉందండి. ఈ దున్నపోతల్ని ఏముందో చూడండిరా అంటే బాంబు గీముందో అని భయపడి చస్తున్నారు. అన్నా ఆగనా, కొంచెం ఆగు. ఉండవయ్యా. రే మదన్ చెప్పేది వినన్నా. అన్నా వద్దన్నా. ఉండవయ్యా. ఓపెన్ చేస్తున్నారు. అన్నా వద్దన్నా, బాంబు ఉంటే పేలుతుంది. ఏముంది అందులో? వద్దన్నా. ఏంటి అదంతా రక్తంగా ఉంది? ఏమండి, అది మన దివ్య దుప్పట్టా అండి. అయ్యో, బిడ్డకి ఏమైందో ఏమిటో, కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇది మన కారే, ఏమై ఉంటుంది? ఏమండి, ఏమై ఉంటుందండి? తెలియటం లేదా? తెల్ల సొక్క తెల్ల పంచ కట్టుకొని బిల్డప్ ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి. రాయప్ప, నా మీద పగ తీర్చుకోవాలని నా షాప్నే దోచుకున్నావు కదరా. మళ్ళీ నా కూతురు కిడ్నాప్ చేసేవెందుకురా? ఏం మాట్లాడుతున్నావు రాయప్ప? నాకు మిశ్రవాడు గోల్డ్ కావాలి, అంతే. ఎదుటి వాళ్ళ సొత్తుకి సెక్యూరిటీగా ఉండడమే నా వృత్తి. శత్రువులని టార్చర్ పెట్టడం నా అలవాటు, అంతేగాని ఇలాంటి రాబరీ కిడ్నాపింగ్ నాకు అలవాటు లేదు. హలో సార్, హౌ టు టార్చర్ బుక్ రాయడంలో బిజీగా ఉన్నారు, మీరు కాస్త ఫోన్ పెట్టండి. సార్ కొరియర్. థ్యాంక్స్ సార్. లెటర్ అన్నా. ఏంటో చదువు. ప్రియమైన అమ్మా నాన్నలకు, ప్లీజ్ నన్ను వెతక్కండి, అలాగే కంగారు పడకండి. నేను ప్రేమించిన వ్యక్తితో హ్యాపీగా ఉన్నాను. ఇట్లు మీ ప్రియమైన దివ్య. రోజుకి 4 సినిమాలు చూసినప్పుడే అనుకున్నానే ఇలాంటి భాగవతం ఏదో జరుగుద్దని. ఏంటి, దాన్ని ఎవరో కిడ్నాప్ చేశారని నా షట్టే పట్టుకున్నావు? ఇదేనా నీ పెంపకం? అవును, అమ్మాయిలు తప్పు చేస్తే అమ్మల మీద పడి ఏడవండి. మీరు పిల్లని పెంచడంలో మీకు కూడా బాగా ఉంది. అన్నా, అమ్మాయి లేచిపోయిందా లేదంటే కిడ్నాప్ చేశారా? నా నగల్ని దోచుకున్న వాణ్ణి, నా కూతుర్ని తీసుకెళ్లిన వాణ్ణి కనిపెట్టి ముక్కలు ముక్కలుగా నరికి కాకుడికి గద్దలకి వేస్తాను. అలాగే. ఏమయ్యా, నెక్స్ట్ సహాయం ఎప్పుడు కావాల్సి వస్తుంది? అవసరం ఉండదనుకుంటా. ఒకవేళ అవసరమైనా కానీ
నెక్స్ట్ నీ ఫారెన్ లాయర్ని పెట్టుకుంటానులే. ఆ తర్వాత నా ప్రాజెక్ట్ లెవెలే వేరు. బాయ్. అంతా నీ టైం రా. నమస్తే సార్.